పాఠాంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పాఠాంశాన్ని తెలియచేసిన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు మరి పరిశుద్ధాత్మ ప్రేరణ సహాయం కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మరి మన పాఠాంశం ఏంటంటే బుక్కవాని తైలములో బుక్కవాని తైలములో పడిన సచ్చిన ఈగలంట. చూద్దాం ఈరోజు మన పాఠాంశాన్ని. బుక్కవాని తైలంలో పడిన చచ్చిన ఈగలు. అర్థమైందండి? ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడును మహాగణుడునైన పరలోకమందున్న కన్నతండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కొన్ని నిమిషాలు మీ లేఖనాలను పరిశీలించడానికి మేము వెళ్ళుచున్నాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి చేత రాయించినటువంటి మాటలలో ఒక మాట, బుక్కవాని తైలములు మరి పడిన చచ్చిన ఈగల గురించి ఆయన రాసిన సందర్భాన్ని మేము ధ్యానించడానికి వెళుచున్నాం. నిలబడిన మీ దాసునికి సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరణను, మీ లేఖనాలు ఎలా చెబితే మీ పిల్లలకు అర్థమవుతావో అలా చెప్పడానికి తగినటువంటి మరి నీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యమును మీ దాసునికి అనుగ్రహించండి. మీ మాటలలో ఉన్న భావాన్ని మేము గుర్తెరిగి మీ లేఖనాల ప్రకారంగా మా జీవితాన్ని అన్వయించుకోవడానికి మీ సహాయాన్ని దయచేయమని శ్రద్ధతో నీ మాటలు వినడానికి వచ్చిన నీ పిల్లలందరి యొక్క నైనా మరి హృదయాలను మీ మాటల చేత తృప్తిపరిచి పంపించమని, నిలబడిన మీ దాసుని మీ ఆత్మాభిషేకములో ఉంచి జ్ఞానమును ఆలోచనను అనుగ్రహించి మీరు తోడుగా ఉండి మీ మాటలు మాట్లాడడానికి సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన ఆ దేవుని వారలారా, ఈ రాత్రి మనం నేర్చుకోబోయే పాఠాంశం మరలా మీకు ఒకసారి తెలియచేసిన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మన పాఠాంశం ఏంటంటే బొక్కవాని తైలములో పడిన చచ్చిన ఈగలు. బొక్కవాని తైలములో పడిన చచ్చిన ఈగలు. ముందుగా దేవుని యొక్క లేఖనాల్లో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రచించినటువంటి ప్రసంగి గ్రంథం 561 పేజీ, పాత నిబంధన పాఠాంశంలో 561 పేజీలో ఉంటుంది. దయచేసి ఆ మాటను మనం చదువుదాం అండి. సామెతల ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట మనకి ఎదురవుతూ ఉంటుంది. మనం చదువుకుందాం. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. అది ఈరోజు మన పాఠాంశం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అంటున్నాడు. మరి జ్ఞానకర్త, జ్ఞాన మరి సందర్భముతో కూడినటువంటి మహాజ్ఞానము కలిగినటువంటి సొలొమోను గ్రంథకర్త బుక్కవాని తైలం గురించి ఈ ప్రస్తావన ఎందుకు ఎత్తాడు అనేటువంటిది మనం ఒకసారి ఈ రాత్రి ఆలోచించాలి. బుక్కవాని తైలము అంటే ఏంటి? బొక్కవాని తైలము అంటే ఏంటి అసలు? ఏమంటే తైలం అంటే ఏంటి అని అంటే మీరు బాగా గమనించండి. మరి మనకి ఒక 10-15 సంవత్సరాలకు పూర్వంలోనికి వెళితే మరి చాలా మంది బొక్కవారు చిన్న చిన్న అత్తర బుడ్లలో అత్తర తీసుకొచ్చేవారు కదా. దాంతో పాటు మరి దూది కూడా పట్టుకొచ్చేవారు. దూది, అత్తర్ చిన్న సీసాలు ఊరంతా తిరిగి అమ్మేవారు. దాన్ని ఏమంటారంటే తైలము అంటారు. అత్తరిని ఏమంటారంటే తైలము అంటారు. ఈ తైలం తయారు చేయడానికి చాలా ప్రయాసం ఉంటుంది. మీరు బాగా గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను.
తైలం తయారు చేయడానికి ఏముంటుందా వెనకాల? చాలా ప్రయాసం ఉంటుంది. ఈ అత్తరుని దేనితో తయారు చేస్తారంటే చాలా వనమూలికలను తీసుకొస్తారు, చాలా పువ్వులు, పుష్పాలు, మంచి సువాసననిచ్చేటువంటి పుష్పాలను, కొన్ని చెట్ల బెరళ్ళు అంటారు చూసారా, బెరడు అంటారు తెలుసా, ఆ బెరళ్ళు, అలాగే కొన్ని మూలికలు తెచ్చి బాగా దంచి ఆ నూరి దాంట్లో నుంచి కష్టపడితే కొంచెం ఏమొస్తుంది తెలుసా, నూనె వస్తుంది, తైలం. అది సుగంధ ద్రవ్యము అంటారు దాన్ని. ఏ ద్రవ్యము? సుగంధ ద్రవ్యము, స్మెల్. అది మరి ఇన్ని వనమూలికలు కలిస్తే ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంది, దాన్ని తైలం అంటారు. ఇలాంటి స్మెల్ కలిగినటువంటి, అనేకులను ఆకర్షించగలిగినటువంటి ఈ యొక్క సువాసననిచ్చేటువంటి తైలంలో చచ్చిన ఈగలు పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? సువాసన కాస్త దుర్వాసన, చెడు వాసన కింద మారిపోద్ది. అంటే సువాసనని చెడిపింది ఏంటంటే చచ్చిన ఈగలు పడటం వల్ల. అంటే చచ్చిన ఈగలు పడటం వల్ల దుర్వాసన కొడుతుందంట. అసలు చచ్చిన ఈగలు ఏంటి అసలు? అది మనం నేర్చుకోవలసినటువంటి పాఠాంశం అన్నమాట. దేవుడు ప్రతి మనిషిని కూడా చాలా జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా, దేవుని మాటను ఆలోచించే వారినిగా ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. మీరు బాగా గమనించాలి ఈ మాటలన్నీ కూడా. ఈ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఈ మాటలలో ఉన్నటువంటి భావన ఏంటి? అసలు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు బొక్కవాని తైలం గురించి ఎందుకు మాట్లాడాడు? అసలు బొక్కవాని తైలంలో ఉన్నటువంటి ఆ చచ్చిన ఈగలు పడడం వల్ల చెడు వాసన కొట్టడం ఏంటి అనేటువంటి దాని గురించి మనము ఆలోచన చేస్తే కింద కూడా ఒక మాట చెప్పాడండి మనకి. ఏంటంటే కొంచెము బుద్ధిహీనత. త్రాసు అంటే ఏంటో తెలుసా? త్రాసు అంటే ఏంటో తెలుసా? తూకం. త్రాసు అంటే ఏంటి? తూకం. తూకాన్ని త్రాసు అంటారు. ఈ త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను కూడా తయారు చేసేస్తుందంట. ఎవరు? కొంచెం బుద్ధిహీనత. కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందంట? జ్ఞానమును ఘనతను కూడా అలా పైకి లేపేస్తుందంట. ఇది కిందకి బరువు అయిపోద్దంట. ఏదది? చిన్న బుద్ధిహీనత. బాగా ఆలోచించండి. మీకు ఒక అద్భుతమైన ఆ ఉపమానం ఇక్కడ చెప్పక తప్పదు, చెప్తున్నాను జాగ్రత్తగా. పాలు బాగున్నాయి అనుకోండి, అందులో నీళ్ళు ఉన్నట్టే తెలియదు. ఏదైనా విరుద్ధమైనది ఏదైనా పాలలో పడ్డది అనుకోండి, పాలు నీళ్లు ఏమైపోతాయి? వేరైపోతాయి, ఇరిగిపోద్ది. ఇప్పుడు ఈ చెడ్డది పడి ఏం చేసింది? పాలుని నీళ్ళనే వేరు చేసేసి పాలులో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే మేగడే, అదంతా కూడా పైకి వెళ్ళిపోద్ది. నీళ్ళన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి? కిందకి వెళ్ళిపోతాయి. అంటే దీన్ని పాలన తేల చేసింది ఏంటనుకుంటున్నారు? విరుద్ధమైనటువంటి ఒక క్రిమి. ఇక్కడ బాగా జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏమని చెప్తున్నాడంటే, మనం అందరం కూడా ఎలాంటి వారు అనుకుంటున్నారు? మనం సామాన్యమైన వ్యక్తులం కాదంట. చూద్దాం ఆ మాట కూడా. కొరింథీయులకు రాసినటువంటి ఆ రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక చూద్దాం ఏమంటున్నాడు అక్కడ. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము ఏమండి 14వ వచనం చదవండి. 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క అది చూడండి, సువాసనను అంటున్నాడు. చూడండి, ఎవరి జ్ఞానం అంట? దేవునిని గూర్చిన జ్ఞానం అంట. అలాంటిదంట
సువాసన అంటే అర్థం ఏంటి? సువాసన ఏది ఇస్తుంది? తైలం. తైలం దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే సువాసనను వెదజల్లుతుంది. ఇప్పుడు సువాసనను వెదజల్లే తైలం ఎవరని చెప్తున్నారంటే దేవుని యొక్క జ్ఞానము అని చెప్తున్నాడు. అదేనా? మరల చదవండి మాటలు 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అంటున్నాడు. చూడండి, జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారిని పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామంటున్నాడు. చూడండి, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంటున్నాడు. అంటే దేవుని జ్ఞానం మనలో ఉంటే మనమందరం ఎవరు అనుకుంటున్నారు? మనమందరం ఎవరు అనుకుంటున్నారు? తైలపు బుడ్డులు. మనం ఎవరమంట? ఆ తైలపు అత్తర బుడ్డులు. మనం ఈ అత్తర బుడ్డుల్లో ఏముందో తెలుసా? క్రీస్తు జ్ఞానం అనేటువంటి తైలం ఉంది. ఇది సువాసన వెదజల్లాలి. ఈ సువాసన ద్వారా అనేకులు ఈ సువాసనను చూసి ఎక్కడికి రావాలి? జ్ఞానం దగ్గరికి రావాలంట. క్రీస్తు అనేటువంటి జ్ఞానం దగ్గరికి రావాలంట. ఆ జ్ఞానం మనలో ఉంచాడండి దేవుడు. ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు. ఏండి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రాసుకోండి. ప్రతిది కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తూ ఉంటది. 5వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం, లేకపోతే 2వ వచనం కానించి మనం చదువుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. మనము ఎలా ఉండాలనుకున్నాడంట? పరిమళ వాసనగా ఉండాలనుకున్నాడంట. ఎలాగా? పరిమళ వాసనగా ఉండాలనుకున్నాడంట. అంటే మనం అందరం ఎవరమని చెప్పినాను ఇప్పుడు అమ్మాయినాలి. ఎవరు మనమందరం కూడా అత్తర బుడ్లు. మనలో ఉన్న అత్తరేంటి? తైలం ఏంటి అనుకుంటున్నారు? దేవుని యొక్క జ్ఞానం అంటే వాక్యం. వాక్యము సువాసన వెదజల్లుతూ ఉంటది. వాక్యం ఏం జల్లుతుందంట? సువాసన వెదజల్లుతూ ఉంటది. అంటే మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం ఎలా కనిపిస్తామని తెలిసిన సమాజానికి పరిమళ వాసనగా అనేకులను ఆకర్షించుకునే వారంగా ఉంటామంట. అనేకులుగా ఆకర్షించుకునే వారంగా ఉండాలని, పరిమళ వాసనగా ఉండాలని దేవుని జ్ఞానం అనే వాక్యం చేత మనల్ని నింపాడు. సువాసనగా ఉండాలి లోకానికి మనం. కానీ ఈ సువాసన అనేటువంటి అత్తరి బుడ్డులో ఏం పడిపోయింది? చచ్చిన ఈగలు పడ్డాయంట. చచ్చిన ఈగలు ఎప్పుడైతే పడినాయో వెంటనే ఆ సువాసన కాస్త దుర్వాసనగా మారిపోయి చెడు వాసన కొడుతుందంట. ఎందుకే ఈ యొక్క మరి చచ్చిన ఈగలేటని అనుకుంటున్నారా? అంటే చచ్చిన ఈగలేటని అనుకుంటున్నారా? మనలో ఏంటి చెడ్డవేదైనా ప్రవేశిస్తే, పాపము గాని దురాలోచన గాని చెడ్డవేవైనా మనలో ప్రవేశిస్తే ఈ పవిత్రమైనటువంటి సువాసన కాస్త ఏమైపోతుందంట? చెడ్డ వాసనగా మారిపోతాయంట. చచ్చిన ఈగలంటే ఏంటనుకున్నారు? పాపం, మనకు పాపపు క్రియలు సువాసన కాస్త ఎలా మార్చేస్తున్నాయంట? చెడ్డ వాసనగా మారుతాయంట. చెడు వాసన కొడుతుందంట. అందుకనే గంధకర్త రాశాడు, బుక్కావాని తైలములు చచ్చిన ఈగల పడుట వలన ఏమైందంట? చెడు వాసన కొట్టిందంట తైలం అంతా కూడా. మీకు అందుకే చెప్పాను, చిన్నది ఏదైనా విరుద్ధమైంది పాలలో పడిన పాలన్నీ కూడా ఏమైపోతాయంట? ఇరిగిపోతాయి. మన జీవితాలు కూడా అంతే. చెడ్డది అనేటువంటిది, చెడు ఆలోచన గాని చెడ్డ క్రియ గాని మనలో ప్రవేశిస్తే మనము దేవుడు అనుకున్నట్టుగా ఉండము. ఇప్పుడు మనల్ని దేవుడు ఎలా చూడాలనుకున్నాడు? పరిమళ వాసనగా ఉండాలని చూస్తున్నాడు. ఎలా ఉండాలనుకున్నాడు? పరిమళ వాసనగా ఉండాలి.
సమాజానికి మనము క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనగా ఉండాలని చెప్పాడు. ఇందాక మనం చదువుకున్నాం. ఇక్కడేమో పరిమళ వాసనగా ఉండాలన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలోనేమో సువాసన అయి ఉన్నారు మీరు అందరూ కూడా. దేవుని జ్ఞానం చేత నింపబడిన మీరు దేవుని సువాసన అయి ఉన్నారు. బుక్క వాని తైలము. మనమందరం కూడా అత్తరబుడ్డులము. అత్తరబుడ్డులో దేవుని తైలము ఉంది. ఈ తైలంలో మనలో అపవిత్రమైనటువంటివి ఏవి కూడా ప్రవేశించకూడదు. చెడుతనం ఏది కూడా ఉండకూడదు. దీనివల్ల దేవుని జ్ఞానం ఏమైపోద్దంట? నాశనం అయిపోద్దంట. ఒక భక్తుడి గురించి మీకు చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఎవరు ఆ భక్తుడు అంటే సొలొమోను గారు. సొలొమోను గారికి దేవుడు మహాజ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన ఎంత జ్ఞాని అంటే భూమంచముల నుండి ఆయన యొక్క ప్రక్రియ, ఆయన యొక్క జ్ఞానపు కార్యక్రమాలు భూమంతముల వరకు వెళ్ళిపోతే సువాసన ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంట? ఆయన జ్ఞానం అనే సువాసన ఎక్కడి దగ్గర వెళ్ళిపోయిందంట? భూమంచముల వరకు వెళ్ళిపోయిందంట. మనకు దారంటే ఎవరన్నా అత్తర కొట్టుకుని వెళ్ళారనుకోండి, ఆడు ఎక్కడో నడుస్తాడు, వాసన ఎక్కడికి వచ్చేద్ది? ఇక్కడికి వచ్చేద్ది, మనం ఉండే స్థలంలోనికి వచ్చేద్ది. ఎందుకని? ఆడి గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం అది? అత్తరులో గొప్పతనం. ఇప్పుడు ఈ అత్తరు ఏం చేసింది? జనాన్ని ఆకర్షిస్తుంది. అబ్బో మంచి బాగా స్మెల్ వస్తుంది, ఇల్లు వాళ్ళు ఎవరు కానీ అని అంటూ ఉంటాం. ఎవరు కానీ మంచి బాగా వెళ్తున్నారు, మరి మంచి వాసన వస్తుంది అని అంటారు. అంటే అతని వ్యక్తిని ఎవరిని బట్టి మనం గుర్తించగలుగుతున్నామంటే ఆ సువాసనను బట్టి మనము గుర్తించగలుగుతున్నాం. అలాగే దేవుని జ్ఞానం అనే మనలో ఉంటే కనుక జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క జ్ఞానం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే తెలుసా? ఆయన సువాసన అంట మంచముల వరకు వెళ్ళిపోయిందంట. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం చదువుదాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము చదువుదాం ఒకసారి. తీసారా? రాజుల మొదటి గ్రంథం పాత నిబంధన పాఠంలో 289 పేజీ. పాత నిబంధన పాఠంలో 289 పేజీలో ఉంటుంది. చూడండి అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియమైన దేవుని వర్లారా. 6వ వచనం. రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్న దాంట్లో సగమైనను. అదనమాట ఇప్పుడు శాపదేశపు రాణి మాట్లాడుతుంది. రాజా, నీ జ్ఞానం సామాన్యమైన జ్ఞానం కాదు, నీ తీర్పులు సామాన్యమైనవి కాదు, నీవు చేసిన పనులను నేను విన్నాను, భూమంచముల వరకు వచ్చినాయి, నీ సువాసన అక్కడ దాకా వచ్చేసింది అని సొలొమోను యొక్క జ్ఞానం గురించి శాబాదేశపు రాణి భూమి అంచముల నుండి తిరిగి వచ్చిందంట, దిగొచ్చిందంట. ఎక్కడికే? సొలొమోను దగ్గరికి వచ్చింది. భూమంచముల నుండి భూమి మధ్యకి వచ్చింది. సొలొమోను గారు ఎక్కడ ఉండేవారు అమ్మా? సొలొమోను గారు ఎక్కడ ఉండేవారు చెప్పాలి. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాటలన్నీ కూడా. సొలొమోను గారు ఎక్కడ ఉండేవారు? యెరూషలేములో ఉండేవారు. ఎక్కడ ఉండేవారు? యెరూషలేములో ఉండేవారు. యెరూషలేము ఎక్కడుందో తెలుసు ఇప్పుడు? ఎక్కడుంది? ఇది కూడా చాలాసార్లు చెప్పాను. భూమికి మధ్యలో ఉంది. భూగోళంలో మధ్యలో ఉన్నది ఏంటో తెలుసా? యెరూషలేము. ఇప్పుడు భూమి అంచెముల నుండి వచ్చింది మధ్యలోకి. ఎవరో? శాబాదేశపు రాణి. ఎవరి జ్ఞానాన్ని వినడానికి? అంటే సొలొమోను జ్ఞానము పరిమళ వాసనగా వెదజల్లింది అక్కడ దాకా. ఆయన వాసనను అండి మరి ఆకర్షించింది. ఆయన వాసన ఆకర్షించింది శాబాదేశపు రాణిని. వచ్చింది, వింది, వెళ్ళింది. మరి ఎంత ఆకర్షించిన ఈ సొలొమోను అత్తరబుడ్డు కదా. ఈ అత్తరబుడ్డులో ఎవరున్నారు? దేవుని జ్ఞానం అనేటువంటి సువాసన ఉంది. సొలొమోను అనే అత్తరబుడ్డులో దేవుని సువాసన అనేటువంటి జ్ఞానం అనేటువంటి సువాసన ఉంది, అత్తరు ఉంది. ఈ అత్తరబుడ్డులో ఏం పడేది తెలుసా? చచ్చిన ఈగలు పడ్డాయండి. ఏంటనుకుంటున్నారు? చదువుదాం మనం. 11వ అధ్యాయం, అదే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము చూద్దామా ఆ మాటలు. 11వ అధ్యాయము 3వ వచనం గడిచి చదువుకుందాం. 2వ వచనం.
ఉంచుకునుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును అన్య దేవతలు ఇతర దేవతల తట్టు తిప్పేశారు. అప్పుడు దేవుని జ్ఞానము చేత నింపబడిన ఇతనులో బుద్ధిహీనత ఏర్పడిపోయింది. ఏమైనత వినాలి, బుద్ధిహీనత. ఈ బుద్ధిహీనతే చచ్చిన ఈగలు. బుద్ధిహీనతే చచ్చిన ఈగలు. ఇప్పుడు ఒకప్పుడు భూమంత్యముల వరకు సువాసనగా వెదజల్లిన ఇప్పుడు సొలొమోను ఇప్పుడు ఎలా మారిపోయాడు అంటే చెడు వాసన కొడుతున్నాడు. ఏ వాసన వస్తుందండి ఆయన దగ్గర? ఎందుకని అందులో ఏం పడిపోయి అతరబుడ్లు ఏం పడిపోయినాయమ్మా? చచ్చిన ఈగల బుద్ధిహీనత, పాపం, తప్పుడు జీవితం అండి. కామాతురత అనేటువంటిది ఎంటర్ అయిపోయింది ఇంట్లోనికి. చచ్చిన ఈగ సువాసన అంతా కూడా ఏం చేసిందంట? చెడగొట్టేసి. అలాగే దేవుడు మనల్ని కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు అంటే పరిమళ సువాసనగా ఉండాలనుకుంటున్నాడు. దీంట్లో చాలా ప్రయాసం ఉంటుంది. భక్తి అంటే సామాన్యమా అండి? తైలం తయారవ్వాలంటే ఎంత టైం పడుతుందమ్మా? వానమూనికలు తేవాలి, ఇంకేం తేవాలన్నాను, మరి అనేకమైన సువాసన ఇచ్చేటువంటి పుష్పాలు తీసుకోవాలి అండి, సుగంధ ద్రవ్యాలకు ఉన్నటువంటి బెరలు తీసుకోవాలి, ఇవన్నీ కలిపి దంచాలి, తేవాలి, దంచాలి, అందులో నుంచి రసాయనాన్ని తీయాలి. ఇది ప్రయాస, లేకపోతే మామూలుగా చేద్దాం? ప్రయాస పడితేనే ఒక అద్భుతమైనటువంటి రసాయనం, స్మెల్ ఇచ్చే రసాయనం తయారవుతుంది. మనం కూడా భక్తిలో ప్రయాస పడితేనే మనకు ఒక అద్భుతమైన జీవితం మనకే ఏర్పడుతుంది. మనలను దేవుడు ఎలా చేశాడంటే ఆయన జ్ఞానం అనే వాక్యము చేత పరిమళ వాసనగా వెదజల్లి అత్తర బుడ్డులాగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. మనల్ని ఎలా ఉండాలనుకున్నాడు? అత్తర బుడ్డులాగా ఉండాలనుకున్నాడు. మరి అత్తర బుడ్డుల్లో ఏం పడకూడదమ్మా? చచ్చిన ఈగలు పడకూడదు. చచ్చిన ఈగలు పడితే అత్తర కాస్త ఏమైపోతుందని మాట ఇచ్చాడు అక్కడ. మరల చదవండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. మరల చదవండి అక్కడ మాట. చదువుదామా మాట? ఒకసారి చదవాలి ఆ మాటని. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. బుక్కవాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టేస్తుందంట. కొంచెం బుద్ధిహీనత ఏమైపోతుందంట? జ్ఞానాన్ని ఘనతను కూడా ఏం చేస్తుందంట? తేలగొట్టదు. పక్కకి గంటేస్తుందని అర్థం. తేలగొట్టినంటే అర్థం ఏంటి? పక్కకు కొట్టేస్తుందని అర్థం. ఘనత జ్ఞానము తేలగొట్టిందని ఎందుకు రాశాడు తెలుసా? జ్ఞానము అనేటువంటి సందర్భానికి సొలొమోను భూమి మీద దేవుడు తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారిలో అతని అంత జ్ఞానవంతుడు ఎవడో కూడా పుట్టబోడ కూడా అన్నాడండి. అంతకు ముందు పుట్టలేదంట సొలొమోను కంటే ముందు. సొలొమోను తర్వాత కూడా తల్లిదండ్రుల గర్భములో నుంచి పుట్టిన వారిలో అంత జ్ఞానవంతుడు ఎవడో కూడా ఉండడని దేవుడు చెప్పాడు. అంత జ్ఞానం ఎవరికుంది? సొలొమోనుకు ఉంది. మరింత జ్ఞానం కలిగిన వాడు ఆ జ్ఞానము ఎందుకు తేలిపోయింది? అతని ఘనత ఎందుకు తేలిపోయింది అని అంటే అతడు చేసిన బుద్ధిహీనమైనటువంటి పని. ఘనత, చాలా ఘనత ఉంది అతనికి. ఆయనకున్న జ్ఞానము చేత ఆయన తీర్పులు, ఆయన మాటల తాత్పర్యం, ఆయన మాటల యొక్క విధానం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అతడు చాలా ఘనత వహించిన వాడు. ఆ ఘనత అంతా కూడా ఎక్కడ పోయిందో తెలుసా? చిన్న బుద్ధిహీనమైన పని చేశాడు. ఏంటో బుద్ధిహీనమైన పని? కామాతురత గలవాడై ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? ఆయన కామాతురత గలవాడై. ఎంతమంది అంట? 700 మంది రాజకుమార్తెలైన భార్యలంట. ఎంతమంది? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు,
300 మంది ఉపపత్నులు. ఎంతమంది భార్యలు ఆయనకి? 1000 మంది భార్యలంట. అలాగ అన్య స్త్రీలందరినీ కూడా చేసుకున్నాడు. వాళ్ళ దేవతల తట్లు తిరిగిపోయాడు. అందుకే అతని బుద్ధిహీనత, అతని జ్ఞానం అనే పరిమళ వాసనను ఏం చేసిందంట? చెడు వాసనగా మార్చేసింది. దేవుడు చెప్తున్నాడు మనతో, ఏమని చెప్తున్నాడు తెలుసా? మనము పరిమళ వాసనగా ఉండాలి కానీ చచ్చిన ఈగల పడిన బొక్కావాని తైలపు బుడ్డిగా మనం ఉండకూడదు. అందుకే బుద్ధిహీనత అనేటువంటిది ఏర్పడకూడదు. చెడ్డ మాటలు అనేవి మన నోటలో నుంచి రాకూడదు. చెడు మాట్లాడకూడదు మనం. ఎందుకంటే మనం ఎవరము? దేవుని యొక్క పరిమళ సువాసన కలిగినటువంటి తైలాలు మనం అందరం. ఎంత అద్భుతంగా రాశాడు. మరలా చదవండి ఆ మాటని. 10వ అధ్యాయము 1వ వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఏ వాసన అంటే? చెడు వాసన. మరి తైలానికి ఉన్న స్మెల్ వేరు. స్మెల్ ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. చెడు వాసన దూరం చేసేస్తుంది. వాసనకు తట్టుకోలేక ముక్కు మూసుకుని దూరంగా పారిపోతాం, దగ్గరికి వస్తామా అండి? అదే మంచి స్మెల్ వస్తే దగ్గరికి వచ్చేస్తాం. అంటే తైలం ఏమో ఆకర్షించుకుంటుంది, చచ్చిన ఈగలు పడితే చెడు వాసన కొడుతుంది, దూరం చేసేస్తూ ఉంటుంది. బాగా గమనించాలి మీరు అందరు కూడా. ఇప్పుడు మనం దేవునికి దగ్గర అయ్యే వారంగా ఉండాలి. దేవునికి దూరం అయిపోయే పని మనము చేసుకోకూడదు. సొలొమోను దూరం అయిపోయాడు. ఎంత దగ్గరగా ఉండేవాడు సొలొమోను, అంతా దేవునికి దూరం అయిపోయాడు. మనం అలా ఉండకూడదని అందుకే గ్రంథకర్త సొలొమోను ఏం రాశాడు తెలుసా? బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడటం వల్ల ఆ వాసన అంతా కూడా చెడు వాసనగా మారిపోయింది అని చెప్తాడు. యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా ఎలా ఉండాలనుకున్నాడు? పరిమళ సువాసనగా మనమందరం కూడా ఉండాలనుకుంటున్నాడు. క్రీస్తు యొక్క సువాసన మనలో వెదజల్లాలి అనుకున్నాడు. నశించిన వారికి అది మనం ఎలా ఉండాలంట? సువాసనగా ఉండాలి. చచ్చినోడి దగ్గర ఏం వాసన వస్తుంది? చెడు వాసన ఉండలేదు కదండి. చచ్చిన కంపు వేరుగా ఉంటుంది, ఉండలేము. ఆ స్మెల్కి మనం తట్టుకోలేము. అలాగే చచ్చిన ఈగలు పడితే తైలంలో కూడా అదే స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. తైలం విలువ కూడా పోతే తైలానికి దగ్గర సమీపస్తులుగా మనము ఉండలేము. తైలం యొక్క భావన, అందులో ఉన్నటువంటి శ్రేష్టత అంతా కూడా ఎవరు పాడు చేసేస్తున్నారు అనుకున్నాడు? చచ్చిన ఈగలు పాడు చేసేస్తాయి. చచ్చిన ఈగలంటే మనలో ఉన్నటువంటి ఏంటి చాలా మరి హృదయంలో దాగి ఉన్నటువంటి చాలా చెడుతనాలు అనమాట. చెడుతనం. దానికి ఒక రెఫరెన్స్ నేను చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. ఆ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. చదువుతాం, చదవండి. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. 7వ అధ్యాయం 21వ వచనం చదవాలి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. అందులో చూడండి, ఈ చెడ్డవి అంటున్నాడు. చూడండి, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తున్నాయి. బ్యాడ్ స్మెల్. సువాసన లేదు. ఇప్పుడు ఏ స్మెల్ వస్తుంది? దేవునికి విరుద్ధమైనటువంటి అసహ్యమైన వారిగా మారిపోతున్నారు. చెడ్డవన్నీ హృదయంలో ఉన్నాయి. మనం ఎవరమని చెప్తున్నాడు దేవుడు? ఏండి ఎవరమని చెప్తున్నాడు? అత్తర బుడ్డులు అని చెప్పాడు. ఏంటి అత్తరోలికి పోయిన బుడ్డి ఎలాగుంటుంది? వాసన వస్తుందా కదా? అత్తరోలికి పోయిందని కూడా ఒకవేళ బుడ్డు కూడా ఏ స్మెల్ వస్తుంది? అత్తర స్మెల్ వస్తుంది. కానీ ఆ అత్తరలో చచ్చిన ఈగలు పడినాయి అనుకోండి, అత్తరంతా కూడా చెడు వాసన కొడుతుంది. అత్తరోలికి పోయినా కానీ బుడ్డు కూడా ఏ వాసన కొడుతుంది? చెడు వాసన కొడుతుంది. మనమందరము అత్తర బుడ్డులు అని చెప్తున్నాడు దేవుడు.
దేవుని జ్ఞానము చేత నింపబడి లోకాన్ని ఆకర్షించి పరిమళ సువాసనగా ఉండాలి. మనం అందరం మనల్ని చూస్తే ఆకర్షించాలి, అనేకుల్ని ఆకర్షించుకునే వారంగా ఉండాలి మనం. నేను ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా మల్లెపువ్వు కానివ్వండి, లేకపోతే ఇంకా స్మెల్ ఇచ్చే పువ్వులు ఏముంటాయి, బాగా స్మెల్ కొట్టేది ఏముంటది, సన్న జాజులు కానివ్వండి, వాటి స్మెల్ చూడండి. ఆ స్మెల్ మనుషులందరినీ కూడా ఏం చేస్తాయి, ఆకర్షించేస్తాయి. నన్ను కోసుకో, తల్ల పెట్టుకో, నీకు నేను పరిమళ వాసనను వెదజల్లుతాను. ఎవరు పెట్టుకున్నారు ఈ పువ్వులు అనేటువంటి విధానంలో నిన్ను చూపిస్తానని ఆ పువ్వులు నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. స్మెల్, వాటిలో ఉన్న స్మెల్. అది ఎదగొంపు కొడుతుంది అనుకోండి, తల్ల పువ్వులు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకని? ఆ స్మెల్లే వేరు. బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు పువ్వులు తల్ల ఎందుకు పెట్టుకుంటారు? అవి కోసుకుంటాకే ఇష్టపడరు. అలాగే దేవుని దగ్గరికి మనం అనేకులను ఆకర్షించడానికి ఆ పరిమళ సువాసనగా వెదజల్లాలి మనం అందరం. బాగుందా? ఎంత బాగుందో చూసారు వాక్యం. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడటం వల్ల చెడు వాసన కొడుతుంది. మనం చెడ్డ వాసన కొట్టేవారంగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? పరిమళ సువాసనను వెదజల్లి అనేకులను మనం ఆకర్షించుకునే విధానంలో ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దాంట్లో ఉన్న భావన ఏంటంటే, చచ్చిన ఈగలంటే ఏమని చెప్పనమ్మా? చెడుతనం. మనలో ఏముండకూడదు? చెడుతనం ఉండకూడదు. మనమందరం కూడా పరిమళ వాసనగా ఉండాలి, క్రీస్తు అనుకున్నట్టుగా ఉండాలి. ఆయన అందుకే మనం ద్వారా పరిమళ వాసనగా మారాలని తన కొరకు తాను ఏం చేసుకున్నాడంట? మరణమునకు అప్పగించేసుకున్నాడంట. తనను తాను మరణమునకు అప్పగించి మనలను ఎలా మారాలనుకున్నాడు? పరిమళ సువాసనగా చూపించాలనుకున్నాడు. అదండి క్రీస్తులోని ప్రేమ. చూసారా? పరిమళ వాసనగా మనం ఉండాలి. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగ పడటం వల్ల చెడు వాసన పడుతుందని చెప్పాడు. అదే దాని పరమార్థం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కొన్ని నిమిషాలు నీ పిల్లలకు నీ మాటలు చెప్పడానికి మీరు కృప చూపించారు. బొక్కావాని తైలంలో పడ్డ చచ్చిన ఈగలు అనేటువంటి సందర్భం గురించి మేము నేర్చుకున్నాం. నిజంగా మా జీవితాలు ఎలా ఉండాలో మీరు నేర్పించారు. వాక్యానుసారంగా మేము ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి. నీ పిల్లలు ఇప్పటి వరకు నీ మాటలు విన్నారు. మాటలలోని భావాలను అయినా వారి హృదయాల్లో నెవరవేసుకుంటూ నీ కుమారుని యొక్క రాకడకు మేమందరము ఎత్తబడే గుంపుగా సిద్ధపడుటకు మీ సహాయాన్ని దయచేయండి. కూడొచ్చిన ప్రతి బిడ్డను చల్లగా కాపాడండి. రాపడి దినాన ఆరాధన కార్యక్రమంలో మేమందరం కూడా పాలుభాగస్తులు అవడానికి మీ సహాయాన్ని దయచేయండి. మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలో ఐక్యపరచండి, సమకూర్చండి. మీ నామానికి మహిమార్థంగా మమ్మల్ని బలపరచండి. నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్యను, ఇద్దరు కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆయుష్ను ఉండి ఆరోగ్యాన్ని దయచేయండి. బలమును, శక్తిని అనుగ్రహించి మీ పరిచర్యలో దినదినము ఫలభరితమైన పాత్రలుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ సమస్త కీడు నుండి తప్పించి మేలు చేసి మహిమలు పొందండి. అలాగే మీ దాసుడే నాకు సమయోచితమైన జ్ఞానం, పరిశుద్ధాత్మ ప్రేరణ, మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యం, ఇంకా నీ పిల్లలకు నీ మాటలు ఎలాగో చెప్పి వారిని ఆత్మీయతలో బలపరచాలో తగినటువంటి జ్ఞానమును, వివేచనను నాకు కలిగించి మీ లేఖనాల్లో ఉన్న ప్రతి దాగిన మర్మములను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నాకు నేర్పించి మీ పిల్లలను ఆత్మీయంగా బలపరిచే భాగ్యం నాకు దయచేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకమందున మన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ఇప్పుడు నిత్యం సదా మనకున్న సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడకు సదా తోడే నడిపించును గాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు.